శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భుక్లరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేశాం. 11వదైన స్త్రీ పర్వంలో ఉన్నాం. స్త్రీ పర్వంలో కూడా మనం 8 అధ్యాయాలు పూర్తి చేసాం. 9వ అధ్యాయాన్ని ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ महाराज की जय. जनमे जय उवाच गते भगवति व्यासे धृतराष्ट्रो महीपतिः किमचेष्टत विप्रर्षे तन्मे व्याख्यातुमर्हसि. जनमे జయుడు అడుగుతున్నాడు వైశంపాయనుణ్ణి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, పూజ్యులైన వ్యాసుల వారు నిష్క్రమించగానే ధృతరాష్ట్ర మహారాజు ఏం చేశాడు, దాన్ని గురించి నాకు వివరంగా చెప్పు. తథైవ కౌరవో రాజా ధర్మపుత్రో మహామనా కృప ప్రభృతయశ్చైవ కిమకుర్వత తే త్రయః. అదే రీతిగా ధర్మరాజు ఏం చేశాడు, కృపుడు మొదలైన 3 కృప ప్రభృతులు ఏం చేశారు అంటే కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ వాళ్ళు 3 ఏం చేశారు. అశ్వత్థామ్న శృతం కర్మ శాపశ్చాన్యోన్యకారితః వృత్తాంతముత్తరం బ్రూహి యథభాషత సంజయ. అశ్వత్థామ చేసిన పని, పరస్పర శాపాలను గురించి విన్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. సంజయుడు ఏం మాట్లాడాడు. వైశంపాయన ఉవాచ హతే దుర్యోధనే చైవ హతే సైన్యే శచర్వసః సంజయో విగత ప్రజ్ఞ ధృతరాష్ట్రం ఉపస్థిత. ధృతరాష్ట్రుడు మరణించి సర్వసేనులు చనిపోయిన తర్వాత సంజయుడు దివ్య దృష్టిని కోల్పోయాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. సంజయ ఉవాచ ఆగమ్య నానాదేశ్యభ్య నానా జనపదేశ్వర పితృలోకాంగత రాజన్ సర్వే తవ సుతై సహ. రాజా, ఎన్నో దేశాల నుంచి వచ్చిన రాజులందరూ కూడా నీ కుమారుడితో పాటే పితృలోకానికి వెళ్ళిపోయారయ్యా. యాచ్యమానేన సతతం తవ పుత్రేణ భారత ఘాతిత పృథివీ సర్వా వైరస్యాంతం విధిత్సత. ఎంతోమంది నిత్యం శాంతి కోసం యాచించినా కూడా నీ కుమారుడు వైరాన్ని ముగించాలని, అంటే అటో ఇటో తేల్చుకోవాలని, శత్రునాశనం చేయాలని భూమండలాన్ని అంతటినీ కూడాను నాశనం చేశాడయ్యా. పుత్రాణం అధ పౌత్రాణం పితృణాంచ మహీపతే ఆనుపూర్వేణ సర్వేషాం ప్రేతకార్యాన్ని కారయా. అయ్యా రాజా, ఇప్పుడు నువ్వు కొడుకులకి, మనవళ్ళకి, తండ్రులకి అందరికీ కూడాను క్రమంగా ప్రేత కార్యాలు జరిపించవయ్యా. వైశంపాయన ఉవాచ తశ్రుత్వా వచనం ఘోరం సంజయ సమహీపతి గతాసురివ నిశ్చేష్ట జ్ఞపతత్ పృథివీతరే. వైశంపాయుడు చెప్తున్నాడు, మహారాజా, జనమేజయ మహారాజా, ధృతరాష్ట్ర మహారాజు సంజయుని యొక్క ఆ మాటను విని నిశ్చేష్టుడై ప్రాణాలు కోల్పోయినట్లు నేలపై పడ్డాడు. తం శయానం ఉపాగమ్య పృథివ్యాం పృథివీపతిం విద్రోహ సర్వధర్మజ్ఞ ఇదం వచనమబ్రవీత్. నేలపై పడుకుని ఉన్న ఆ రాజును చూసి ధర్మవేత్త అయిన విదురుడు అన్నాడు, ఉత్తిష్ట రాజన్ కింశేషే మాసుచో భరతర్షభ ఏష వై సర్వసత్వానాం లోకేశ్వర పరాగతి. ఓ
రాజా లేవయ్యా, శోకించకు. ఇది సర్వప్రాణులకు కూడా అంతిమ గతి కదా. అంతిమ గతి అంటూ ఒకటి ఉంటుంది కదా, అదే జరిగింది. అభావాదీని భూతాని భావ మధ్యాని భారత అభావ నిధనాన్యేన తత్రకా పరిదేవన. ప్రాణులు పుట్టుకకు ముందు లేవు, మధ్యలో మాత్రమే కనిపిస్తాయి, పోయిన తర్వాత ఉండవు. దానికోసం శోకం ఎందుకయ్యా? నశోచన్ మృతమన్వేతి నశోచన్ రియతే నరా ఏవం సాన్ సిద్ధికే లోకే కిమర్థమను శోచసి. నరుడు ఎంత శోకించినా చనిపోయిన వాడిని అనుసరించలేడు కదా, వారి కోసం చావలేడు కదా. లోక స్వభావ సిద్ధమయ్యా ఇది. దేనికి దుఃఖిస్తున్నావు నువ్వు? అయుధ్యమానో మ్రియతే అయుధ్యమానస్తు జీవతి కాలం ప్రాప్య మహారాజా నకశ్చిత్ అతివర్తతే. పోరాడకపోయినా మరణించవచ్చు, అలానే పోరాడినా జీవించవచ్చు. కాలం సమీపిస్తే అంతేనయ్యా. ఎవ్వడు కాలాతిక్రమణ చేయలేడు. కాల కర్షతి భూతాని సర్వాణి వివిధాని చ న కాలస్య ప్రియ కశ్చిత్ న దేశ గురుసత్తమా. ఓ గురుసత్తమా, వివిధ జాతులకు చెందిన సర్వ ప్రాణుల్ని కూడాను కాలం లాక్కొని పోతుందయ్యా. కాలానికి ఎవ్వడు ప్రియమైన వాడు కాదు, ఎవ్వడు ద్వేషింపదగినవాడు కూడా కాదు. యథా వాయుస్తృణాగ్రాని సంవర్తయతి సర్వత తథా కాలవశం యాంతి భూతాని భరతర్షభ. ఏ విధంగా గాలి గడ్డిపోచలను లాక్కుపోతుందో అలా ప్రాణులన్నీ కూడాను కాలానికి అధీనమై తిరుగుతూ ఉంటాయ్యా. ఏకసార్థ ప్రయాతానాం సర్వేషాం తత్ర గామినాం యస్య కాలః ప్రయాచ్చాగ్రే తత్రాక పరిదేవన. ఒకటిగా సంసార యాత్ర చేస్తున్న వారందరూ కూడాను అక్కడికి వెళ్ళవలసిన వాళ్లే. ముందు ఎవరికి కాలం సమీపిస్తే వాడు ముందుగా వెళ్తాడయ్యా. దానికి శోకం ఎందుకు? యాంశ్చాపి నిహతాన్ యుద్ధే రాజ్యం స్వనుమో అనుశోచసి నశోచాహి మహాత్మన సర్వేతి త్రిదవంగత. రాజా, యుద్ధంలో చనిపోయిన వారిని గురించి నువ్వు శోకిస్తున్నావు, కానీ వారిని గురించి దుఃఖపడద్దు. వాళ్ళంతా కూడాను ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నావు? స్వర్గానికి వెళ్ళారయ్యా. నా యజ్ఞైర్ దక్షిణావద్ధి తపోభిర్న విజయ తదా స్వర్గం ఉపాయాంతి యథా సురాస్తనుచజ. ఏ విధంగా అయితే యుద్ధంలో శూరులైన వాళ్ళు మరణించారో, మరణించి స్వర్గానికి వెళ్తారో, ఆ విధంగా యాగాలు చేసిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు, ఎంతో విజ్ఞానవంతులు కూడా స్వర్గానికి వెళ్ళలేరయ్యా. సర్వే వేద విధ శూర సర్వే సుచరిత వ్రత సర్వే చాభిముఖ క్షీణ తత్రగా పరిదేవన. ఆ చనిపోయిన సూర్యులందరూ కూడా వేదవేత్తలే, అందరూ చక్కగా వ్రతాలు అనుష్ఠించిన వారే, అందరూ ఎదురు నిలిచి చనిపోయిన వారే. దానికోసం శోకం ఎందుకయ్యా? శరీరాగ్నిషు శూరాణం జుహోస్తే శరాహుతి హూయమానాం శరాం సేవా సేహూత్తమ పురుష. సూరుల శరీరాగ్నుల్లో వారు శరాల్ని ఆహుతులుగా చేసి హోమాలు చేశారయ్యా. ఆ ఉత్తమ పురుషులు ఆహుతి చేయబడుతున్న శరాలను సహించారు. ఏవం రాజం స్తవా చక్షే స్వర్గం పంథానముత్తమం స యుద్ధాదధికం కించిత్ క్షత్రియస్యేహ విద్యతే. అందుకే నీకు చెప్తున్నాను, ఈ లోకంలో క్షత్రియుడికి స్వర్గం చేరటం, క్షత్రియుడు అనేవాడు స్వర్గం చేరడానికి యుద్ధం కన్నా గొప్పదైన మంచి బాట లేదయ్యా. క్షత్రియాస్తే మహాత్మనః సూరా సమితి శోభన ఆశిషం పరమాం ప్రాప్త నశోచా సర్వయేవహి. యుద్ధానికి వన్య తేగల మహాత్ములు సూర్యులు అయిన ఆ క్షత్రియులందరూ కూడాను మంచి ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం శోకించిన అవసరం లేదు. ఆత్మానమాస్వాస్య మా శుచుః పురుషర్షభ నాజ్య శోకాభిభూతస్వం కార్యం ఉత్సృష్టమర్హసి. నిన్ను నువ్వే ఊరడించుకోవయ్యా మహారాజా, శోకించవద్దు. ఇప్పుడు నువ్వు శోకంతో దెబ్బతిని కర్తవ్యాన్ని పరీక్షించవద్దు.
ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి జలప్రదానిక పర్వణి విదుర్వాక్యే నవమోధ్యాయ. ఇది వాల్మీకి మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 9వ అధ్యాయం. రేపు 10వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.